అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ వీడియో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడాల్సినటువంటి వీడియో. ఎందుకంటే ముఖ్యంగా యువత కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 39 సంవత్సరాల ఒక డాక్టర్, ఆ డాక్టర్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను ఏం డాక్టరో తెలుసా? గుండె సంబంధిత డాక్టర్. అనేక గుండె సంబంధిత సమస్యల్ని పరిష్కరించిన డాక్టర్, అనేక గుండె ఆపరేషన్లు చేసినటువంటి డాక్టర్. అతను విధుల్లో ఉండగా, రౌండ్స్లో ఉండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందరూ షాక్ అయిపోయారు. అక్కడ ఉన్న తోటి వైద్యులు ఎవరైతే ఆయన కొలీగ్స్ ఉంటారో, తోటి వైద్యులు ఉంటారో, వాళ్ళందరూ శత విధాల ప్రయత్నం చేస్తారు. ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన తర్వాత సిపిఆర్ చేసి నొక్కి 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 గుండె మీద బతికించే ప్రయత్నం శత విధాల చేశారు, కానీ లాభం లేకుండా పోయింది. అప్పటికే అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే గుండె డాక్టర్కే గుండెపోటు వచ్చింది ఇక్కడ. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన ఎంతోమంది పేషెంట్లకి ఆపరేషన్లు చేశాడు. మీ గుండె బాగా పనిచేయాలంటే మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, మీ జీవనశైలి ఏ విధంగా ఉండాలి, మీరు ఏం ట్యాబ్లెట్లు వేసుకోవాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు ఎలా ఉండాలి, ఇంత అవగాహన ఉన్నటువంటి ఆ డాక్టరు, ఇంతమంది పేషెంట్లకు అవగాహన కల్పించిన ఆ డాక్టర్కు, గుండె సంబంధిత డాక్టర్కి గుండెపోటు వచ్చి చనిపోయాడంటే ఎవరికి ఏం అర్థం కాలేదు. అందరూ షాక్లో ఉన్నారు అక్కడ ఆసుపత్రిలో ఉన్న మిగతా వైద్యులందరూ కూడా. అతని తోటి వైద్యుడు, అతని కొలీగ్ మీడియాతో మాట్లాడాడు. అతను ఏం ప్రాబ్లం లేదు, అతనికి చాలా ఫిట్గా ఉన్నాడు. చూడండి, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. కేవలం 39 సంవత్సరాల వయసే అతనికి. యువకుడు, యువ డాక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవటం ఏంటి? అతని ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు, డాక్టరు చాలా ఫిట్గా ఉంటాడు, ఏ రోజు కూడా ఏ సమస్య ఉన్నట్టు మాకు అనిపించలేదు. అసలు ఉంటే కదా ఒక్కసారిగా చనిపోయాడంటే ఇదందరూ కూడా, డాక్టర్లందరూ కూడా దీన్ని గమనించుకోవాల్సిన విషయం. మనం పేషెంట్ల గురించి చూస్తూ ఉంటాం. ఎంతోమంది వేలాది పేషెంట్లు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాం, వాళ్ళకి టెస్టులు రాస్తూ ఉంటాం. దాంట్లో పడిపోయి మన డాక్టర్లు మనమే మన ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు, మనం టెస్టులు చేసుకోవటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్లకి పని ఒత్తిడి అనేది పెరిగిపోయిందంట. రోజుకి 12 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు, రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉన్నారు. సరిగా నిద్ర కూడా పోవట్లేదు డాక్టర్లు తక్కువ ఉండటం వల్ల కొన్ని ఆసుపత్రుల్లో. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇతరుల ఆరోగ్యాన్ని చూస్తూ ఉన్నారు. డాక్టర్లందరూ దీన్ని గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ డాక్టర్ మాట్లాడిన పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఇక్కడ మనం యువకులు ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు, యువత దేశంలో ఈ మధ్యకాలంలో నేను చాలా వార్తలు చదివాను. యువత మరణాలే ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ చచ్చిపోయాడు. ఆ గ్రౌండ్లోనే కుప్పకూలి చచ్చిపోయాడు. అప్పటి వరకు బాగున్నాడు, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాడు, క్రికెట్ ఆడాడు. ఆ గ్రౌండ్లో ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోయాడు. ఏంటి రీజను? తర్వాత ఒక మహిళ అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుందండి. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో అందరితో కలిసి సరదాగా గడుపుతూ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వాళ్ళు కుప్పకూలిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రయోజనం ఉంటల్లా, ఎందుకంటే ఆన్ ది స్పాట్ కుప్పకూలి చనిపోతూ ఉన్నారు. ఇంకొక వ్యక్తి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ పడిపోయాడు, కింద కొలాప్స్ అయిపోయాడు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అది, సీసీ కెమెరాలో. అంటే ఉన్న పడంగా యువతే మళ్ళీ 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులే ఒక్కసారిగా గుండెపోటుతో చనిపోతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఆహారపు అలవాట్లలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. క్లియర్గా కనిపిస్తుంది ఇది. ఎందుకంటే సరిగ్గా నిద్రపోవట్లే చాలామంది. నైటు 12 గంటలు 1 గంట వరకు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు, వీడియోలు చూసుకుంటూ ఉన్నారు, సరిగ్గా నిద్రపోవటల్లా. తర్వాత జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు, చికెన్లు మటన్లు అనుకుంటూ అర్ధరాత్రులు అపరాత్రులు. ఆ నూడిల్స్ అని, పిజ్జాలు, బర్గర్లు, ఇవేవో చెత్త ఫుడ్ ఉంది కదా, అవి తినేస్తూ ఉన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, జీవనశైలి మార్చుకోవాలి, రోజు వ్యాయామం చేయాలి, కనీసం 1-2 కిలోమీటర్లను నడవాలా. ఒంటికి వ్యాయామం తప్పనిసరి. కాబట్టి ఇవేమీ పట్టించుకోనటువంటి యువత ఆకస్మికంగా గుండెపోటుకు గురై చనిపోతున్నారని చెప్పి కొన్ని అధ్యయనాలు కూడా ఇటీవల బయటకు వచ్చాయి. ఇప్పుడు ఒక డాక్టరేనండి, అది కూడా గుండె గురించి బాగా తెలిసిన డాక్టర్, గుండె డాక్టరే గుండెపోటుతో చనిపోయాడంటే ఎంత బాధాకరం, ఎంత ఆందోళన చెందాల్సినటువంటి విషయం.
సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి మన కుటుంబాలు. మనం మనకు కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. మన ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. సో డెఫినెట్గా ఎందుకంటే కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఒక ఇంటి పెద్ద ఒక్కసారిగా ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాలు ఎంత విలువలాడిపోతాయి, రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కదా. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సిన విషయం. మన గుండె ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి విషయం మన చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చుకోండి. యువత ఇప్పటికైనా మారండి. ఈ విధంగా గుండెపోట్ల నుంచి తప్పించుకోండి. తప్పకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పంచుకోండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక గుండె డాక్టర్ ఈ విధంగా కొలాప్స్ అయిపోతే చనిపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా యువకులే ఉంటాం. కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.